హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రెండు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఏ జిల్లాలో వర్షం కురవనుంది, వాతావరణ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం రండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరొకరికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మిచుంగ్ తుఫాన్ ముప్పు తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఈ అల్పపీడనం కేరళ అదేవిధంగా కర్ణాటక వద్ద తీరాన్ని దాటింది. దీంతో తెలుగు రాష్ట్రాలపై భారీ ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో ఎటువంటి వర్షాలు నమోదు కావు. పూర్తి స్థాయిలో డ్రై వెదర్ ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఆ తర్వాత గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం వరకు కూడా డ్రై వెదర్ కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా మధ్యాంధ్ర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పడిపోయి రాత్రి సమయంలో చలి తీవ్రత భారీగా పెరుగుతుంది. ఆ తర్వాత రాయలసీమ విషయానికి వస్తే పలు చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, మదనపల్లి, పీలేరు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు మాత్రం కురుస్తాయి. ఆ తర్వాత తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదు కాదు. మధ్య తెలంగాణ ప్రాంతాల్లో 1-2 చోట్ల చిరుజల్లులు మాత్రమే కురుస్తాయి. డ్రై వెదర్ ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది తెలంగాణ జిల్లాలో. ఇది ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.